ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం జూనియర్ ఇంటర్ కెమిస్ట్రీ మోడల్ పేపర్ 2025 ఒక మోడల్ పేపర్ అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ఈ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే అంత మరీ డిఫికల్ట్గా ఉండదు, అలా అని అంత ఈజీగా ఉండదు. సో పాస్ అవ్వడానికైతే మార్క్స్ అంటే జనరల్గా పాస్ మార్క్స్ అయితే మీరు ఈజీగా 40 మార్క్స్ ఈజీగా 40 to 50 అయితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. బట్ 60 మార్క్స్ మీకు వస్తాయా రాదనేది మీరు ఒకసారి వీడియోలో ఉన్న పేపర్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక ఓకేనా, ఇన్ కేస్ మీరు 2 మార్క్స్ గట్రా ఏమైనా ఇంకా రాని ఉంటే వాటిని నేర్చుకోండి ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక చాలా రోజుల నుంచి మన ఛానల్ అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదు, కొంచెం అంటే కొన్ని రీజన్స్ వలన. వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ సెక్షన్ ఏలో ఉన్న ఈ 10 క్వశ్చన్సే ఇంపార్టెంట్. అంటే జనరల్గా సెక్షన్ బి సెక్షన్ సి అనేది మీకు చాయిస్ ఉంటుంది కనుక మీరు రాసేస్తారు, బట్ సెక్షన్ ఏ అనేది ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ కైనెటిక్ ఎనర్జీ అండి. ఇది స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఒక చిన్న ప్రాబ్లం, ఇది చాలా ఈజీగా మీరు దీన్ని అటెంప్ట్ చేయొచ్చు. అలాగే క్యాలిక్యులేట్ ది వెయిట్ ఆఫ్ 0.1 మోల్ ఆఫ్ సోడియం కార్బోనేట్, ఇది స్టాయికియోమెట్రీలోంచి ఒక చిన్న ప్రాబ్లం అండి. ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుంది. వాట్ ఈజ్ లూయిస్ యాసిడ్ గివ్ ఎగ్జాంపుల్. సో ఇది ఇంపార్టెంటే, ఇది కూడా అందరూ చదువుతారంటే ఈ 3 కూడా ఇంపార్టెంటే ఇచ్చాము. కాకపోతే కొంచెం ఇది చూడండి ఇక్కడ సెకండ్ వన్ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే చేయరు, ఇది మ్యాక్సిమం చేస్తారులేండి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రైబ్ ది ఇంపార్టెంట్ యూజెస్ ఆఫ్ సోడియం కార్బోనేట్ ఒకటి ఇచ్చాం. నెక్స్ట్ రైట్ ది యావరేజ్ కాంపోజిషన్ ఆఫ్ పోర్ట్లాండ్ సిమెంట్. ఈ పోర్ట్లాండ్ సిమెంట్ అయితే ఎక్కువగా ఓకేనా, ఒక 50% స్టూడెంట్స్ అయితే చదువుతారు, 50% చదవరు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ సిఓడి అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ చదువుతారు, బట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి డిఫైన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ గ్యాసెస్ ఆర్ కాజ్డ్ ఫర్ ఇట్, ఇక్కడ ఇచ్చాడు చూడండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ డెఫినేషన్ కూడా నేర్చుకోవాలి. జనరల్గా మీకు గ్యాసెస్ అంటే తెలుసు, అవి రాసేస్తారు, బట్ అక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ డెఫినేషన్ కూడా నేర్చుకోండి ఓకేనా. సో అలాగే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, జనరల్గా 2 మార్క్స్లో ఎక్కువగా మీకు థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అడుగుతాడు, బట్ ఇక్కడ ఫస్ట్ లా ఇచ్చాను చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి. డిఫైన్ ది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్. ఈ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ అనేది మీకు డైరెక్ట్ 2 మార్క్స్లో ఉండదు. అంటే ఎంథాల్పీ ఫార్మేషను, సబ్లిమేషను, వేపరైజేషను, ఫేజ్ ట్రాన్స్ఫర్మేషను, ఇలా నెంబర్ ఆఫ్ ఉంటాయి, అటామైజేషను, సో ఇవన్నీ ఉంటాయి. బట్ ఏదైనా 2 మార్క్స్కి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, బట్ అందుకనే ఈ మోడల్ ఒకటి ఇవ్వడం జరిగింది. బట్ ఇది రాదు అనుకున్న వాళ్ళు విడిచిపెట్టేయండి, ప్రాబ్లం లేదు. అన్నీ చదువుకున్న వాళ్ళు మాత్రం ఒకసారి ఆ డెఫినేషన్స్ అన్నీ ఒకేలాగా ఉంటాయండి, ఒకటి వస్తే అన్నీ వచ్చేస్తే ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి రైట్ ది స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు. సో ఇది జనరల్గా మ్యాక్సిమం అందరూ చేసిందే, ట్రైక్లోరోఎథనోయిక్ యాసిడ్ అండ్ నియోపెంటేన్. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, ఈ 2 మార్క్స్లో మీరు ఎన్ని 2 మార్క్స్కి 100% ఆన్సర్స్ అంటే పర్ఫెక్ట్గా ఆన్సర్స్ రాయగలరు, ఎన్ని మిస్ అవుతాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మార్చిలో వచ్చే పేపరు కొంచెం ఈజీగా వస్తుంది, అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి చెక్ చేసుకుంటే మాత్రం సప్లిమెంటరీ పేపర్ అదే ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లిమెంటరీ పేపర్స్ అయితే మాత్రం సప్లిమెంటరీ అన్న ఇంప్రూవ్మెంట్ అన్న ఒకటే పేపర్ అండి, మీరు డిఫరెంట్ అనుకోకండి. సో కొంచెం డిఫికల్ట్గా అయితే వస్తుంది 2 మార్క్స్ అయితే, ఒకసారి చూద్దాం ఈ ఇయర్ ఎలాగ వస్తుందో మరి. నెక్స్ట్ సెక్షన్ బి చూడండి, సెక్షన్ బిలో మీకు 4 మార్క్స్ ఉంటాయి, మీకు తెలిసినయే. ఫస్ట్ది డెడ్ ఈజీ అండి, ఫేజ్ అండ్ రూల్స్ అనే అందరూ రాస్తారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అండి. సో ఇది కూడా మ్యాక్సిమం చదువుతారు. నెక్స్ట్ 13th వన్ చూడండి, గివ్ ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ. సో ఫస్ట్ 3 అనేవి అన్నీ ఇంపార్టెంట్వే, మ్యాక్సిమం అందరూ ఓకేనా రాస్తారు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మీకు ఎసిడిక్ మీడియంలో ఇచ్చానండి, ఎసిడిక్ మీడియం. సో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అయితే మీకు ఒకటి వస్తే మ్యాక్సిమం అన్నీ వస్తాయండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే సేమ్ రూల్సే ఉంటాయి, సేమ్ పాయింట్సే ఉంటాయి కనుక మీకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ దాన్ని అటెంప్ట్ చేయండి. జస్ట్ మీరు ఆక్సిడేషన్ రిడక్షన్ కరెక్ట్గా సెపరేట్ చేయగలిగిన 1 మార్క్ అయితే వస్తుంది ఓకేనా, అది గుర్తుంచుకోండి. మ్యాక్సిమం అదే ఫాలో అయితే ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ది సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని ఇచ్చాము. ఇక్కడ ఎలక్ట్రాన్ డిఫిషియెంట్ అండ్ ఎలక్ట్రాన్ ప్రిసైజ్ అండ్ ఎలక్ట్రాన్ రిచ్ హైడ్రైడ్స్ అని చెప్పుకున్నాం. ఇది ఏంటంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండి, ఇది స్టాయికియోమెట్రీ అండి. సో హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మీకు
అంటే జనరల్గా ఈ కాల్గన్ మెథడ్ ఓకేనా, హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అలాగే హెవీ వాటరు, నెక్స్ట్ హైడ్రోజన్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్ అని, సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. సో ఇది కూడా అప్పుడప్పుడు, అంటే అప్పుడప్పుడు కాదు, ఈ మధ్య ఒక 2 years నుంచి రాలేదు, బట్ ఇంతకు ముందు అయితే వస్తూ ఉంటుంది. సో అందుకోసం అయితే ఇవ్వడం జరిగింది. ఇన్ కేసు ఇది వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు. అవి మీకు వచ్చు కనుక ఇది మీరు ఒకసారి వచ్చో రాదో ఒకసారి చెక్ చేసుకోండి, రాకపోతే నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. డైబోరేన్ స్ట్రక్చర్ అనేది మ్యాక్సిమం అందరూ చదువుతారండి, సో అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెన్స్ ఇన్ ప్రాపర్టీస్ ఆఫ్ డైమండ్ అండ్ గ్రాఫైట్. సో కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో అంటే చాలా ఈజీగా ఉండే ఓకేనా ఆన్సర్ ఏది అంటే ఇదండి, గ్రాఫైట్ డైమండ్ డిఫరెన్సెస్ అండి. సో ఇది ఎవరైనా రాయొచ్చు, చాలా ఈజీ. నెక్స్ట్ వన్ చూడండి, derive the relation between Kp and Kc for the equilibrium reaction. సో ఇది కూడా చాలా ఈజీ అండి, డెడ్ ఈజీ. మీరు Kp ఈక్వల్ టు Kc ఇంటూ RT పవర్ డెల్టా ఎన్ ఫార్ములా తీసుకొని ఇక్కడ డెల్టా ఎన్ మీరు ఓకేనా క్యాలిక్యులేట్ చేయాలి. డెల్టా ఎన్ ఈక్వల్ టు NP మైనస్ NR అండి. నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ గ్యాస్ ఫేజ్లోనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి అని జీ కనిపిస్తుంది కదా, సో గ్యాస్ ఫేజ్ ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ సి కానీ మీరు తీసుకుంటే సెక్షన్ సిలో మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 3 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు తెలిసిందే ఓకేనా. ఈ 3లో చూడండి, ఫస్ట్ క్వాంటమ్ నెంబర్స్ అండి. క్వాంటమ్ నెంబర్స్ ఇక్కడ NLM ఇచ్చారు, బట్ మీరు చదువుకోవడం మాత్రం 4 క్వాంటమ్ నెంబర్స్ చదువుకోండి. ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం 4 రాయండి, ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ అయితే మీకు టెక్స్ట్ బుక్లో ఎలా కనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లు ఇచ్చే క్వశ్చన్ మాత్రం సో 4 క్వాంటమ్ నెంబర్స్ కూడా అడుగుతాడండి. సో అడగకపోతే ప్రాబ్లం లేదు, బట్ అడుగుతాడు. జాగ్రత్తగా మీరు స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా దీనికి యాడ్ చేసి చదువుకోండి ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఇది డిఫైన్ IE1 అండ్ IE2. వై ఈజ్ IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 ఫర్ గివెన్ ఆటమ్. డిస్కస్ ది ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ IE ఆఫ్ అన్ ఎలిమెంట్. ఇది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. బట్ ఇది ఏంటంటే ఒక 30 to 40% స్టూడెంట్స్ ఇది రాయలేరండి. అలాగే పీరియాడిక్ ప్రాపర్టీస్ లేదంటే SPDF బ్లాక్స్ అవి ఇస్తే ఈజీగా రాస్తారు, కానీ ఇది కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఓకేనా. సో ఇది కూడా ఒక 70% అయితే రాస్తారు, 30 to 40 వరకు కొంచెం డిఫికల్ట్గానే ఫీల్ అవుతారు. బట్ ఇది నేర్చుకుంటే మాత్రం అంటే రిమైనింగ్ 2 కూడా ఈజీ కనుక సో ఖచ్చితంగా మీరు ఆ 3 నేర్చుకుంటే ఒక ఎస్ఏ అనేది గ్యారంటీగా వస్తుంది. అలాగే ఫస్ట్ లెసన్లో కూడా అటామిక్ స్ట్రక్చర్లో కూడా క్వాంటమ్ నెంబర్స్ అండ్ బోర్స్ థియరీ, హైడ్రోజన్ స్పెక్ట్రమ్ నేర్చుకుంటే ఆ 2 ఎస్ఏస్ నేర్చుకుంటే ఒకటి గ్యారంటీ అండి. సో టోటల్ 5 ఎస్ఏస్ కానీ మీరు నేర్చుకుంటే ఆటోమేటిక్గా 2 ఎస్ఏస్ మీరు ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ గివ్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఎసిట్లీన్ ప్రిపరేషన్ మెథడ్స్ 2 రాయాలి మీకు నచ్చినవి. హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ బెంజీన్ ఓకేనా. వాటర్ అండ్ బెంజీన్తో ఎలా రియాక్ట్ అవుతుందో రాయాలి. మ్యాటర్ రాయాలి, ఈక్వేషన్ రాయాలి. గుర్తుంచుకోండి, మ్యాటర్ అండ్ ఈక్వేషన్, మ్యాటర్కి 1 మార్కు, ఈక్వేషన్కి 1 మార్కు. అంటే వాటర్ అండ్ బెంజీన్కి మీకు 4 మార్క్స్ వస్తాయి. అలాగే ఇక్కడ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ కదండి, సో ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. 2 + 2 ఎంత అండి? 4. 4 + 4 8 మార్క్స్. చాలా చిన్న ఆన్సర్ వస్తుంది. అంటే మనం వీటితో ఈ మనం పైనుండే ఈ 2 ఎస్ఎస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం 21కి చాలా చిన్న ఆన్సర్. బట్ ఇది నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ, 50% కూడా నేర్చుకోరు. సో ఇటువంటివి నేర్చుకోండి, చాలా ఈజీగా వస్తాయి. బెంజీన్ కూడా ఇంపార్టెంట్, బెంజీనే నేర్చుకోండి ఫస్ట్, సో తర్వాత వీటిని కూడా కంప్లీట్ చేయండి. సో స్టూడెంట్స్ ఇదండి ఈ మోడల్ పేపర్. ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీరు కామెంట్ చేయండి ఓకేనా. సో ఖచ్చితంగా అయితే వీడియో ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.